అధ్యక్షుడిగా వ్యవహరిస్తా ఉన్నాను ఈ సంఘానికి. ఈ సంఘం బహుజన మాతా పితామహుల ఆశయాలతో ముందుకు వెళుతున్న ఏకైక సంఘం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, ఏదైతే నినాదం మనకి ఇచ్చారో, ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్, అవగాహన కలిగించు, బోధించు, చైతన్యపరచు, నిర్వహించు, BPS, బోధించు, పోరాడు, సమీకరించు, ఆ నినాదంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే ఈ ఆదివాసీ తెగల్లో 35 తెగల్లో ఏవైతే ఉన్నాయో ఉపకులాలు, అన్ని ఉపకులాల వారికి ఈ సంఘం ప్రాధాన్యత ఇస్తుంది. దయచేసి గమనించండి. అందరూ కూడా చైతన్యంతో ఈ సంఘంలో జాయిన్ అయ్యి ఈచ్ వన్ క్యాచ్ వన్, ఈచ్ వన్ లాగా అందరూ కూడా ఏదైనా మీటింగ్ వచ్చినప్పుడు లేదంటే ఈ సంఘంలో సభ్యత్వాన్ని పుచ్చుకోవాలని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆదివారం సెలవుదినం అయినప్పటికీ, అనేక పనులు ఉన్నప్పటికీ గుంటూరు దగ్గర చేపలు సుమారుగా 370 కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణం చేసి వచ్చిన మా బావలిద్దరు బహుజన సిద్ధాంతకర్త మన సంఘానికి బాలాజీ గారు, అలాగే బహుజన మేధావి ఆయన 60 గ్రంథాలు అవకాశం చేసినటువంటి మహానుభావుడు, అలాగే సీనియర్ అంబేద్కర్వాది, సీనియర్ బహుజనవాది అయినటువంటి మధుబాబు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతాను. అలాగే 75 సంవత్సరాల్లో కూడా 57 సంవత్సరాల యువకుడిలాగా మాతో ఎక్కడ కార్యక్రమం ఉన్నప్పటికీ ఆయన వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మాతో ఎప్పుడు కూడా ప్రయాణిస్తున్నటువంటి మా బావ నేషనల్ జాయింట్ సెక్రటరీ గారు మావయ్య గారు సాలా భోగేశ్వరరావు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం యొక్క డైరీ ఆవిష్కరణ, రాష్ట్ర కమిటీ యొక్క డైరీ ఆవిష్కరణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నా ఆదివాసీ రక్తబంధ సంబంధికులందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేక జయభంగా తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులైనటువంటి అధ్యక్షులు గంటిమల సత్యబాబు గారు మద్యంతర కమ్యూనిటీ నుంచి వచ్చారు. అలాగే దేవరకొండ సాంబశివరావు గారు ఎరుకుల సబ్ క్యాస్ట్ నుంచి వచ్చారు. సింగం బైబిరాణి గారు కూడా ఎరుకుల సమాజం పట్ల ఉంటున్నారు. అయితే ఇక్కడ ఆదివాసీలో ఉన్నటువంటి ఉపకులాలన్నిటికీ కూడా ఈ సంఘం ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఇతర ఉపకులాల నుంచి కూడా చాలా మంది సభ్యులు ఈ సంఘంలో జాయిన్ అయ్యి మనకి బహుజన పితామహులు మాతామహులు నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నావో వాటి కోసం అహర్నిశలు పాటుపడాలని, అలాగే మన ఆదివాసీ సమాజాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలని, అగ్రగామిగా ఈ భారతదేశంలో ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి మీ సహాయకాలు తప్పక అందిస్తారని మరొకసారి మీ అందరికీ ప్రత్యేక జై భీమ్ తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్.